నా ఇల్లు గాలినా మంచిదే గాని పక్కని గుడిసెగాలాలి అన్నట్టు కాళేశ్వరం మొత్తం కుప్పగూలినా మంచిదే గాని కేసీఆర్ కు మంచి పేరు రావద్దన్నట్టే చేస్తున్నదట కాంగ్రెస్ సర్కారు. పార్లమెంటులో ఎంపీలు అడిగిన ప్రశ్నకు సెంటర్ సర్కార్ నీళ్ల సహాయ మంత్రి భూషణ్ చౌదరి సమాధానం చెప్పుకుంటా దేశంలో కొన్ని ప్రాజెక్టులు ప్రమాదాలు ఉన్నాయి, దాంట్లో మేడిగడ్డ బరాజు కూడా డేంజర్ ఉన్నదని చెప్పిండట. అంటే ఎప్పుడు ఏమయ్యేది తెలియదు, కూలి కుప్పబడేది తెలియదు అనే ప్రమాదం అంచులలో ఉండి ఊగిసలాడుతున్నది అన్నట్టు చెప్పిండట. కావాలని బట్టగాల్చి మీదేసేటందుకు ఇట్లా ప్రచారం చేస్తున్నారా, లేకుంటే తొందరగా బాగు చేయండి తర్వాత తిప్పలైతదని రాష్ట్ర సర్కారు చెప్పేదానికి ఇట్లా మాట్లాడిండ్రా అనేది వాళ్ళకే తెలవాలి గాని, మొన్నటికి మొన్న సెంటర్ సర్కారు ఆర్థిక సర్వేల కాళేశ్వరం మిషన్ కాకతీయ పనులతోని 90 లక్షల ఎకరాలకు ఎక్కువ నీళ్లు అందినాయి అని చెప్పిండ్రు. ఇప్పుడు ఏమో పార్లమెంటులో ఇట్లా అంటున్నారు. అంటే వంప అయితే వదిన మిట్టి అయితే మరదలు అన్నట్టు తాపకో మాట మారుస్తున్నారు. సరే, వాళ్ళు చెప్పినట్టే మేడిగడ్డ చాలా డేంజర్లు ఉన్నది అనుకుందాం. మొన్నటికి మొన్న ఆకాశం విరిగి మీద పడ్డది అన్నట్టు దంచి కొట్టిన దండి వానకు మేడిగడ్డ ఎందుకు చెక్కు చెదరకుంటున్నది? ఊర్లకు ఊర్లు కొట్టుకపోయినా పాత ప్రాజెక్టుల కూసాలు కదిలినా మేడిగడ్డ ఎందుకు నిర్రదనుకొని నిలబడ్డది? అంటే డేంజర్ లేదు, లొట్టపీసు లేదు అన్నట్టే కదా. సరే, వాళ్ళు చెప్పినట్టే మస్తు ప్రమాదంలో ఉన్నదనుకుంటే రాష్ట్ర సర్కార్కు తక్షణమే బాగు చేయమని ఆర్డర్లు వేయాలి కదా. ప్రమాదంలో ఉన్నదని చెప్పి చూసుకుంటా ఎందుకు ఉండాలి? బాగు చేయకుంటే చర్యలు తీసుకోవాలి కదా. ఒకవేళ సెంటర్ సర్కార్ అట్లా చేయకున్నా రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ అయినా కళ్ళు తెరిచి మేడిగడ్డను బాగు చేసి రైతులకు నీళ్లు ఇచ్చేటట్టు చేయాలి కదా. కానీ అట్లా చేస్తలేదు. పచ్చటి పొలాలు నెర్రబట్టి ఎండినా మంచిదే, రైతులు ఏడ్చినా మంచిదే గాని మేడిగడ్డను బాగు చేసే పని మొదలు పెడతలేదు కాంగ్రెస్ సర్కారు. అగో ఆ పని చేస్తలేరు గాని రోజుకో కథ అల్లి ఉడుకుడుకు బువ్వను పాసిపోయేదాకా పక్కవ పెట్టి పారేసినట్టు మేడిగడ్డను 2 సర్కార్లు రోజుకో తీరుగా మాటలు చెప్పుకుంటా ఆగం చేస్తున్నారు అని మాట్లాడుకుంటున్నారట తెలంగాణ అన్నదాతలు. ఏందో ఏవో గాని రాజకీయాల కోసం రైతులను గోసబుచ్చుకున్నాడు మంచిగా లేదుల్లా. బాలశిక్ష చదువుల కోసం చిన్నపిల్లలు బడికి పోయినట్టు 21వ శతాబ్దంలో నాయకత్వం ఎట్లుండాలి అనే ముచ్చట మీద విద్య నేర్చుకునే దానికి పోయిన సీఎం రేవంత్ రెడ్డి చదువు ఒడిచిందట. మరి పాఠాలు ఎట్లా విన్నాడు, చెప్పింది చెప్పినట్టు శ్రద్ధ పెట్టి రాసుకున్నాడా, క్లాసులో అల్లరి చేసిండా? ఇక్కడ కారు పార్టీలను కమలం పార్టీలను లాగుల తొండలు జొర్రగొడతా, తోలు తీస్తా, గొర్ర గొర్ర గుంజుకపోతా అనే మాటలు మర్చిపోయిండా అనేది తర్వాత తెలుస్తాయి గాని హార్వర్డ్ కెన్నడీ స్కూలోళ్ళు షెబ్బాస్ అన్నట్టు చేతుల సర్టిఫికెట్ పెట్టిర్రట. మరి సార్తో పాటు చదువుకున్నోళ్ళతోని ఫేర్వెల్ పార్టీలా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము అని పాట పాడిండో లేదో తెలియదు కానీ హార్వర్డ్ కెన్నడీ బడికి బాయి బాయి చెప్పిండట. 6 రోజులు పాఠాలిని అద్భుతంగా తయారైనవు, ఇప్పటి నుంచి నీ నాయకత్వానికి తిరుగుండది అన్నట్టు కాగితాలు ఇచ్చిండ్రట. వాటిని చూసుకుంటా సీఎం రేవంత్ రెడ్డి సార్ బాగానే మురిసిపోయిండు కావచ్చు కదా. మరి సార్కు ఎంత ర్యాంక్ వచ్చింది, పంతుళ్ళు పెట్టిన పరీక్షలల్లో ఎన్ని మార్కులకు ఎన్ని వచ్చినాయి, గ్రేడ్ ఎంత అనేది ఆ బడోళ్లకు సార్కే తెలవాలి. మరి అంత దూరం పోయి పాఠాలు నేర్చుకొని వచ్చి పాత పద్ధతినే పాలన చేస్తా అంటే ఏం లాభం ఉండదు. తాత పాత శిప్ప దల్యనే ఉన్నది అన్నట్టు చేయకుండా జర్రంత కొత్తగా పాలన చెయ్యాలి. జనానికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పని చెయ్యాలి. అట్లయితేనే చదివిన చదువుకు ఇలువ, పాఠాలు చెప్పిన పంతులకు ఇలువ, లేకుంటే చదువు సారడు బలపాలు దోషాడు అన్నట్టు అవుతుందని అంటున్నారు రేవంత్ రెడ్డి చదువుల ముచ్చట తెలిసిన పబ్లిక్. ఈ ముచ్చట ఇట్లుంటే 6 రోజులకు ఇవ్వాల్సిన సర్టిఫికెట్ 5 రోజులకే ఇచ్చిండ్రు. అట్లెందుకైంది అంటే రేవంత్ రెడ్డి హార్వర్డ్ కెన్నడీ స్కూళ్ళకు కూడా బ్యాగులు ఇచ్చి ముందుగానే పట్టా కాగితం తీసుకున్నాడా అని అంటున్నారు ఇక్కడి ప్రతిపక్ష పార్టీలోళ్ళు.